బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్యః ప్రాంగ్వంసో వంశవర్ధనః. ఈ సమన్వయం సర్వేశ్వరునికి స్వభావ సిద్ధం. అణువంతటి చిన్నవాడు బ్రహ్మమంతటి వాడవుతాడు. వామనుడే త్రివిక్రముడు అవుతాడు. బక్క చిక్కిన బ్రాహ్మణుడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన స్థూలకాయుడయ్యాడు. సకల గుణరాశికి అన్ని పురాణాలు కీర్తించిన పురాణ పురుషుడే నిర్గుణ బ్రహ్మగా మారుతాడు. అన్నింటికీ తగినవాడు కాబట్టి మహానీయులలో మహానీయుడు. అతని స్వరూపం మనస్సులో నిలబెట్టుకొని ధ్యానించటం కష్టం. మన ప్రయత్నం వల్ల అతన్ని పట్టుకొనటం సాధ్యం కాదు. తనంతట తానే పట్టుబడాలి. తన నోట తానే తన పేరు తన ఊరు చెప్పుకోవాలి. మనం చెప్పించలేము. పరాత్పరుని పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు. అందరికంటే ముందు అవతరించిన వాడు కాబట్టి అతని వంశం ప్రాంగ్వంశం, అతని రూపం ప్రాగ్రూపం, అతని నామం ప్రాన్నామం, అతని పలుకు ప్రాగ్భారతి. తొలి వెలుగుతో పాటు మనుగడ పొందిన ఈ ప్రాగ్విభవం నిరంతరంగా కొనసాగుతుంది. అతని ప్రాగ్వంశం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందేందుకు అతని ప్రాగ్భారతి సహకరిస్తుంది. బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్యః ప్రాంగ్వంసో వంశవర్ధనః. ఈ సమన్వయం సర్వేశ్వరునికి స్వభావ సిద్ధం. అణువంతటి చిన్నవాడు బ్రహ్మమంతటి వాడవుతాడు. వామనుడే త్రివిక్రముడు అవుతాడు. బక్క చిక్కిన బ్రాహ్మణుడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన స్థూలకాయుడయ్యాడు. సకల గుణరాశికి అన్ని పురాణాలు కీర్తించిన పురాణ పురుషుడే నిర్గుణ బ్రహ్మగా మారుతాడు. అన్నింటికీ తగినవాడు కాబట్టి మహానీయులలో మహానీయుడు. అతని స్వరూపం మనస్సులో నిలబెట్టుకొని ధ్యానించటం కష్టం. మన ప్రయత్నం వల్ల అతన్ని పట్టుకొనటం సాధ్యం కాదు. తనంతట తానే పట్టుబడాలి. తన నోట తానే తన పేరు తన ఊరు చెప్పుకోవాలి. మనం చెప్పించలేము. పరాత్పరుని పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు. అందరికంటే ముందు అవతరించిన వాడు కాబట్టి అతని వంశం ప్రాంగ్వంశం, అతని రూపం ప్రాగ్రూపం, అతని నామం ప్రాన్నామం, అతని పలుకు ప్రాగ్భారతి. తొలి వెలుగుతో పాటు మనుగడ పొందిన ఈ ప్రాగ్విభవం నిరంతరంగా కొనసాగుతుంది. అతని ప్రాగ్వంశం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందేందుకు అతని ప్రాగ్భారతి సహకరిస్తుంది. బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్యః ప్రాంగ్వంసో వంశవర్ధనః. ఈ సమన్వయం సర్వేశ్వరునికి స్వభావ సిద్ధం. అణువంతటి చిన్నవాడు బ్రహ్మమంతటి వాడవుతాడు. వామనుడే త్రివిక్రముడు అవుతాడు. బక్క చిక్కిన బ్రాహ్మణుడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన స్థూలకాయుడయ్యాడు. సకల గుణరాశికి అన్ని పురాణాలు కీర్తించిన పురాణ పురుషుడే నిర్గుణ బ్రహ్మగా మారుతాడు. అన్నింటికీ తగినవాడు కాబట్టి మహానీయులలో మహానీయుడు. అతని స్వరూపం మనస్సులో నిలబెట్టుకొని ధ్యానించటం కష్టం. మన ప్రయత్నం వల్ల అతన్ని పట్టుకొనటం సాధ్యం కాదు. తనంతట తానే పట్టుబడాలి. తన నోట తానే తన పేరు తన ఊరు చెప్పుకోవాలి. మనం చెప్పించలేము. పరాత్పరుని పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు. అందరికంటే ముందు అవతరించిన వాడు కాబట్టి అతని వంశం ప్రాంగ్వంశం, అతని రూపం ప్రాగ్రూపం, అతని నామం ప్రాన్నామం, అతని పలుకు ప్రాగ్భారతి. తొలి వెలుగుతో పాటు మనుగడ పొందిన ఈ ప్రాగ్విభవం నిరంతరంగా కొనసాగుతుంది. అతని ప్రాగ్వంశం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందేందుకు అతని ప్రాగ్భారతి సహకరిస్తుంది.